తెనాలిలోని యువ క్రికెట్ అకాడమీలో క్రీడాకారుల ఎంపిక ఆదివారం జరిగింది. ఈ ఎంపికలో భాష్యం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక చెంచిపేటలోని యువ క్రికెట్ అకాడమీలో క్రీడాకారుల ఎంపిక ఆదివారం నిర్వహించారు. అకాడమీ కోచ్ మాలిక్ నేతృత్వంలో జరిగిన ఈ ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్, నాగిశెట్టి సాయి చరణ్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భాష్యం స్కూల్ విద్యార్థులు ఈ ఎంపికలో పాల్గొన్నారు. వచ్చే ఆదివారం కూడా క్రీడాకారుల ఎంపిక ఉంటుందని కోచ్ మాలిక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించడానికి, ఇక్కడ స్టూడెంట్స్ని క్రికెట్లో రాణించడానికి వీళ్ళందరికీ కూడా కోచింగ్ ఇవ్వడానికి సెలక్షన్ జరిగింది. కాబట్టి విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడలు చాలా ముఖ్యం. కాబట్టి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచడానికి యువ క్రికెట్ అకాడమీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ, భాష్యం స్కూల్ యాజమాన్యానికి, అలాగే ఇక్కడ చేరిన ఈ యొక్క యువ క్రికెట్ అకాడమీ వారి ఉన్న ఆర్గనైజర్స్, కోచెస్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రికెట్ కోచింగ్ అనేది మరి ఇవ్వదలిచి మరి సెలక్షన్ జరిపారు. ఈ రోజున ఇవాళ మరి చాలా టీమ్స్, మరి చాలా స్కూల్స్ కూడా విద్యార్థులు పాల్గొనాల్సి ఉంది. ఇవాళ గణతంత్ర దినోత్సవం కాబట్టి కొంతమంది పార్టిసిపేట్ చేయాలని చెప్పి మరి కోచ్ మాలిక్ తెలిపారు. ఇప్పుడే మరి నెక్స్ట్ వీక్ కూడా ఇది కంటిన్యూ చేసి మంచిగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా స్పాన్సర్షిప్ యువ క్రికెట్ అకాడమీ ద్వారా క్రికెట్ కిట్ కానివ్వండి, వాళ్ళ కోచింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కడ మ్యాచ్లు జరిగినా కూడా వాళ్ళని తీసుకెళ్ళటం, అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసేదానికి యువ క్రికెట్ అకాడమీ ముందుంటుంది. ఈరోజు సెలక్షన్స్లో మరి ఒక 2-3 స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని మరి వచ్చే ఆదివారం దీని ముగింపుని మరి ఇంకొన్ని స్కూల్స్ కూడా వచ్చే వారం కూడా టైం కుదరక ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని స్కూల్స్ మాత్రమే వచ్చాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మరి వచ్చే ఆదివారం రోజు, కేవలం ఆదివారం రోజు మాత్రమే పిల్లలకి సెలవు ఉండేది. కాబట్టి ఆ రోజే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆదివారం రోజు చక్కగా వాళ్ళు పార్టిసిపేషన్ చేసేందుకు రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు కొన్ని స్కూల్సే వచ్చాయి. మరి వచ్చే వారం కొన్ని స్కూల్స్ వస్తాయి. ఆ స్కూల్స్ నుంచి ఇంకొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి మరి వచ్చే ఆదివారం మరి ఎవరైతే 5గురికి మేము ప్రామిస్ చేశామో ఆ 5గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి కిట్ స్పాన్సర్ చేసి, అదేవిధంగా సంవత్సరం పాటు వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇచ్చి మరి చక్కగా